ఇంద్రా గొట్టం గొట్టం అంటే ఏంది? గొట్టం అంటే డ్రైనేజ్ పైపులకి అసలు పెద్ద గొట్టం గొట్టం అది. ఆ గొట్టం కదండి, కాదు ఆ గొట్టం కాదు. అది కాకపోతే ఇప్పుడు మనం ఇలా ఊపుతాం చూసావా గొట్టం, ఎదురు గొట్టం, ఎదురు బొంగు అంటారు గొట్టం అది. ఇదేంది ఊపేది? ఇప్పుడు ఊపుతాం కదా పెళ్ళంగోయ, పెళ్ళంగోయ గొట్టం కదండి. అది కాకపోతే పొయ్యి ఊతాంగా గొట్టం, ఆ గొట్టం. అప్పుడప్పుడు మీరు ఊతుంటారు రత్తాల గారి ఇంట్లో. అంటే నేను ఎందుకు ఊతాను అంటే నీళ్ళు గీళ్ళు పెట్టినప్పుడు ఊదమని చెప్పుంటుంది స్థానానికి పోయినప్పుడు. అట్ట కదా నేను ఉంటాను కదా చూస్తుంటాను కదా అని. ఆ గొట్టం కూడా కాదు. నేను ఇప్పుడు గొట్టంతో ఏం పని నీకు? ఆ గొట్టం కూడా కాదండి. అసలు గొట్టంతో ఏం పని? ఆమె అంటుంది కదా. ఎవరామె? గంగాబావని. ఏమని? మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు. అదే ఏమనరా? ఫోన్ కిస్కా గొట్టం అనిందండి. నిన్న? నన్ను కాదు, రోజాని. రోజానా? మాజీ తెలుగు మహిళా అధ్యక్షురాలు. అదే ఇప్పుడు కాంగ్రెస్ చేరబోతుంది ఆమె. అసలు ఇంతకీ కోన్ కిస్కా గొట్టం అంటే ఏందండి? ఒరే ఈ పాలిటిక్స్ లో ఉండే ఆడవాళ్ళు మాట్లాడే మాటలకి మనకు అర్థం తెలియదురా, వాళ్ళకైతే తెలుస్తుంది. ఎవరికి మళ్ళీ? అదే సినిమా పాటలు రాస్తున్నా వాళ్ళకి తెలుసు ఈ అర్థాలు. సినిమా పాటలు రాసే రచయితలను అడిగితే తెలుస్తుంది వీళ్ళు మాట్లాడే మాటలకు అర్థాలా కదా. అసలు ఇంతకీ గంగా భవానికి రోజా అంటే అంత కోపం ఎందుకు? అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి రావద్దంటుంది? ఎందుకంటే గంగా భవానికి బొక్క పడుతుంది కదా, అందుకని. అదేనా పదవికి బొక్క పడుతుంది కదా. ఓహో పోస్ట్ కా? ఇది బాగానే ఉంది కానీ నేరుగా సోనియా గాంధీ రోజాని పిలిపించి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పదవి ఇచ్చేసింది అనుకో, అప్పుడు ఏం చేస్తుంది గంగా భవాని? మూసుకుంటుంది. ఏం మూసుకుంటుందా? రోసియా మహా అదృష్టవంతుడు. ఎట్టండి? ఆయనకి ఎక్కడో ఉందిరా సుడి. ఎక్కడో ఉండేది ఆయనకి సుడి. ఎందుకన్నా ఆయన కల్లో కూడా అనుకోలేదు కదా నేను ముఖ్యమంత్రి అవుతానని. ఆయన ఇప్పుడు కూడా అనుకోవట్లేదు నేను ముఖ్యమంత్రి అండి. అదేంటిది? మొన్న శాసనసభ పోయాడు ఆయన. అవును. అది పోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కదా. అవును. అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు ఇంతకు ముందు నాకు రూమ్, ముఖ్యమంత్రి రూమ్ ఛాంబర్, ఆ రూమ్ లో కూర్చోకుండా ఈయన ఇంతకు ముందు నా ఆర్థిక మంత్రి రూమ్ లో కూర్చున్న ఫైళ్ళని చూసాడంటే అధికారుల నుండి ఆ రూమ్ తాళాలు తీయబోతే తీయొద్దన్నాడు. ఎందుకో తెలుసా? వైఎస్ ఆత్మ ఆ కుర్చీలో కూర్చొని ఉంటుందని ఈయన భయపడ్డాడు. జగన్ ఫీల్ అయిపోతాడు కదండి. జగన్ ఫీల్ అయిపోతాడు. ఇదేం చూసారు అసలు ఆయన సెకండ్ సాటర్డే అంటే ఏమంటారు దాన్ని? రెండో శనివారం. ఆ రెండో శనివారం సెలవు కదా. అవును. అవునా కదా? అధికారులకు సెలవు, అందరికి సెలవే కదా. అవును. అయినా సరే సచివాలయంలో అధికారులతో మీటింగ్ పెట్టి రెండో శనివారం రోజు సచివాలయంలోకి పోయాడండి ఆయన రోషయ్య ముఖ్యమంత్రి. ఇదే కొత్త భిక్షగాడు పొద్దెరగాడు అంటే ఇదేరా. ముసలాళ్ళకి దసరా పండగ అన్నా కూడా ఇదేనండి. తాత బాగున్నావా? ఏం తాత బాగున్నావా? కంగారుగున్నావు కంగు తింటున్నావు, కంగారుగున్నావు కంగు తింటున్నావు, ముడుచుకోనున్నావు మూల కూర్చున్నావు. తాత కంగారుగున్నావు కంగు తింటున్నావు, ముడుచుకోనున్నావు మూల కూర్చున్నావు. తాత అయ్యగారా, ఇప్పుడు ఈ రోషయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా. అయిపోయాడుగా. మరి ఆయన ఎంతకాలం ఉంటాడండి ముఖ్యమంత్రిగా? ముఖ్యమంత్రిగా ఉంటాడు బాగానే. మొన్న చెప్పాను స్టేట్మెంట్ ఇచ్చారు కదా అధిష్టానం నుంచి, ఈయన పొడిగిస్తున్నాము ఈయన కాలం అని. పొడిగిస్తున్నామని కూడా చెప్పారా? మరి ఇప్పుడు కాదండి, ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఇంకా లైన్ లో? చాలా మంది. జైపాల్ రెడ్డి ఉన్నాడు లైన్ లో. ఆయన కూడా సీఎం రేస్ లో ఉన్నాడని చెప్తున్నారు కదా. ఆయన జైపాల్ రెడ్డి అంటే కొద్దిగా కష్టంలే. ఏంటంటే వాళ్ళ కుటుంబానికి క్లోజ్ అండి ఆయన. రాజీవ్ గాంధీ గారికి సన్నిహితుడు ఆయన. రాజీవ్ గాంధీ లేడు కదా ఇప్పుడు. అంతే, లేకపోతే మాత్రం ఉన్నారు కదా సోనియా గాంధీ. ఆయన కష్టమే, ఆయన కష్టం. మరి కేకే శివరావా? ఆయనకి అంత పవర్ లేదు. అవునా? ఈయనంటే మన డిఎస్ ఆకారానికే పనికిరాడు. ఈ కారానికి పనికిరాడు. ఇంకొండేది ఒక్క మిగిలిందండి నాకు తెలిసే. సోనియా గాంధీ. సోనియా గాంధీ చీఫ్ మినిస్టర్ ఎందుకు చేస్తుంది? ఏంటంటే చీఫ్ గా మరి ఇంకెవర్రా? పురంధరేశ్వరి అన్నగారి అమ్మాయి, ఎన్టీఆర్ కూతురు. ఒక్కటే కనపడుతుంది నాకు ఏం చేసినా కూడా. అవునా?
ఈయన ఇచ్చిన ఇవ్వచ్చాము చెప్పలేంగా. ఎన్టీఆర్ కూతుర్ని చీఫ్ మినిస్టర్ గా చేసి పురంధరేశ్వర్ని అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబు నాయుడుతో ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్టీఆర్ ఫోటో పెట్టుకునే జరుగుతున్నారు, మేము ఏకంగా ఎన్టీఆర్ కుమార్తెనే చీఫ్ మినిస్టర్ ని చేశాము, మీరు కూడా దమ్ముంటే ధైర్యం ఉంటే ఎన్టీఆర్ కొడుకుని ముఖ్యమంత్రిని చేయండి అన్నారు అనుకో. ఇప్పుడు ఏంటంటే బాలకృష్ణ ముఖ్యమంత్రిని చేయమని చెప్తే పరిస్థితే ఇంకేముంది, చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ప్రయాణం పెట్టుకోవాలి. ఇంకా ఎవరు వచ్చినా ఊరికేదేం ఉందలేండి. ఎవరు వస్తారని చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదురపోకుమా. ఏమైనా ఆయన మగధీరుడండి, చిరంజీవి. చిరంజీవి కాదండి, మగధీర. రామ్ చరణ్ తేజ. మళ్ళీ రామ్ చరణ్ తేజ అంటారేనండి. ఆయన త్యాగ జీవి, త్యాగ ధనుడు. ఎవరైనా? డీజీపీ యాదవ్. ఓహో, త్యాగాలు ఎక్కువ తింటాడు ఆయన. ఆ త్యాగలు తాటికాయలు తినే త్యాగ జీవి అయ్యాడు. ఏదంటే ఊరికి నట్టు మాట్లాడతారా. త్యాగ జీవి, త్యాగ ధనుడు, మగధీర అని ఎందుకన్నానంటే ఇప్పుడు వయస్సు హెలికాప్టర్ లో పోతా కదా నల్లమల అడవుల్లో చనిపోయిందా. అవును. ఈయన ఇడుపులపాయకి వైఎస్ అంత్యక్రియలకి మళ్ళీ హెలికాప్టర్ లోనే పోయాడు. ప్రమాదం జరిగి నిన్న వైఎస్ చనిపోయినా ఈ రోజు ఈయన హెలికాప్టర్ లోనే ఇడుపులపాయకి పోయాడండి. దానికని మగధీర అన్నా నేను. మగధీర, త్యాగజీవి. సిపిఐ నారాయణ అడిగితే చెప్తాడు ఆ మాట. ఏంది సిపిఐ నారాయణ అడిగితే చెప్పేది? ఆయన ఏమన్నాడు మొన్న? ఏమన్నాడా సిపిఐ నారాయణ? డీజీపీ యాదవ్ ఒక మాట అన్నాడంట. ఏమన్నా? హెలికాప్టర్ ఎగిరి అలా ఆకాశంలో పోతే ఎగిరేంత వరకు మా బాధ్యత, మళ్ళీ దిగిన తర్వాత మా బాధ్యత, ఆకాశంలో ఉంటే మా బాధ్యత కాదు అన్నాడు. ఈ మాటకి సిపిఐ నారాయణకి పుడుచుకొచ్చింది రోషం. ఆ మాట డీజీపీ యాదవ్ అని ఉంటే ఆ నోరు దబ్బను పెట్టి కుట్టేస్తానన్నాడు. మరి అందుకే మగధీర అంది డీజీపీ యాదవ్ ని. మళ్ళీ మగధీర అటు దబ్బనం కుట్టేది ఎవరా? నారాయణ. కుట్టించుకుంది ఎవరా? డీజీపీ యాదవ్. మరి ఇక్కడ మగధీర, ఇక్కడ నారాయణ. మరి అది ఇక్కడ కాదు నేను చెప్పేది. ఆయన మగధీర, మగధీర అంతే. మళ్ళీ మగధీర అంటావు? ఇప్పుడు ఆయన హెలికాప్టర్ లో పోయాడా? ఎవరు? ఈయన డీజీపీ యాదవ. ఇడుపులపాయకి. ఇక్కడ ఈ నన్నపనేని రాజ్ కుమార్ తగులుకుంది. ఏదో మాటలు మాట్లాడతావు. ఏంటంటే తగులుకునేది ఇద్దరా? అట్ట కదా అంత కదా అరిసింది ఆయన్నే. అరిసిందా? మేమందరం మమ్మల్ని అందరినీ నువ్వు బస్సులో పంపించడం ఏంది, కొత్త కొడుకులాగా నువ్వు హెలికాప్టర్ లో పోవటం ఏంది, మమ్మల్ని అందరినీ నువ్వు బస్సులో పంపించడం ఏంది? చంద్రబాబు నాయుడు స్తోమత తక్కువైనడా హెలికాప్టర్ లో పోలేడా? ఎందుకు పోడా? నన్నపనేని రాజ్ కుమార్ స్తోమత తక్కువ హెలికాప్టర్ లో పోలేదా? తప్పకుండా పోద్ది. చిరంజీవి స్తోమత తక్కువడా? పోతాడు ఆయన. హోమ్ మినిస్టర్ స్తోమత తక్కువ అయిందా? ఆమెకేం తక్కువ లేదు. మరి వీళ్ళందరూ పోలేదు కదండి హెలికాప్టర్ లా. అంది కదా అప్పుడే. నువ్వేమో పెళ్లి కొడుకు పోయినాడు పోయావు హెలికాప్టర్ లో అందా. కానీ ఈ విషయంలో మాత్రం ఆయన మగధీర అంతే. ఎట్రా మగధీర? ఎట్ట మగధీర అంటే ఇప్పుడు నన్నపనేని రాజ్ కుమార్ ని హెలికాప్టర్ లో పోదాం రమ్మంటే వస్తుందామే అంటే అప్పుడు ఈ 24 గంటల కాల ప్రాణాలు పోయినా ఆయన లెక్క చేయకుండా ఆయన హెలికాప్టర్ లో పోయాడు కాబట్టి ఆయన మగధీర డీజీపీ యాదవ్. అయ్యగారా నిజంగా చాలా దుర్మరణం అండి. ఎవరికైనా రాకూడదండి. ఏం చేస్తాం, దేవుడు ఎలా రాస్తే అలా పోవాల్సిందే. నేను ఏరే పార్టీ అండి. అయినా కూడా నాకు ఎంత బాధేసిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా అట్లా మరణించాడంటే. ఇక్కడ చాలా పార్టీలు ముఖ్యం కాదురా, మనిషి ఎలా చనిపోయాడు, కళ్ళ ముందున్న మనిషి సడన్ గా చనిపోతే ఎవరికైనా బాధే. అదేనండి. 2 రోజులు అసలు రాష్ట్రం మొత్తం తేరుకోలేదు కదండి. ఎంతమంది చచ్చిపోయారండి. ఆయన చచ్చిపోయారని వార్త తెలియంగానే ఎంతమంది చచ్చిపోయారండి. నిజంగా ఎంత క్రేజ్ ఉన్న నాయకుడు అండి రాజశేఖర రెడ్డి గారు. చెప్తున్నారు కదా వాళ్ళు క్రేజ్ ఉన్నాడని. నిజంగా మంచి ఫాలోయింగ్ అండి. అంతమంది చనిపోయారంటే ఎంత ప్రజాభిమానం ఉండి లీడర్ కాకపోతే అట్ట జరుగుద్దండి. కరెక్టేరా. 2 రోజులు తేరుకోలేదండి. 2 రోజులు తేరుకోలేదు. 7 రోజులు అయిందా ఇప్పుడు? 7 రోజుల సంతాప దినాలు పూర్తయిపోయినాయి 9వ తారీఖుతో. అవును. ఇప్పుడు జనం రిలాక్స్ అయ్యారండి. జనమే కాదు, కేసీఆర్ కూడా రిలాక్స్ అయ్యాడు. కేసీఆర్ టిఆర్ఎస్ అధ్యక్షుడు ఆయన రిలాక్స్ అయ్యాడా? అంటే పాపం వైఎస్ మృతికి ఆయన కూడా చాలా బాధపడ్డా. ఆయన బాధ వేరేరా. ఏంటంటే ఆయన బాధ
ఇప్పుడు 9వ తేదీతో సంతాప దినాలు పూర్తయిపోయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జనాలు రిలాక్స్ అయ్యారు. అవును. అదే రోజు ఈయనకు పట్టిన ఏలినాటి శని, ఈయన పార్టీకి పట్టిన దురదృష్టం అంతా పోయిందని జ్యోతిష్యులు చెప్పారట కేసీఆర్కి. ఏంటి అదే రోజుకి ఈయనకు కూడా ఏలిన నాటి శని వదిలిపోయిందా? అదే రోజు పోయిందంట ఈయనకు కూడా. పార్టీకి పట్టిన దురదృష్టం కూడా వదిలిపోయిందా? పోయిందంట. ఆ మాట చెప్పాడు కదా పేపర్లు మొన్న. టీవీ ఛానల్ కూడా పెట్టబోతున్నాడు కదండి కేసీఆర్. అవును రే, టీవీ ఛానల్ పెడతాడు. ఇంకా మనం మళ్ళీ ఆయన విశ్వరూపం చూడాల్సిందే. చంద్రబాబుని చూస్తుంటే నాకు మరీ బాధేస్తుందిరా. మొన్న సంతాప సభ జరిగింది కదా, అఖిలపక్ష సంతాప సభ. రాజశేఖర రెడ్డి గారి సంతాప సభ రవీంద్రనాథ్ జరిగింది. అవునండి. దాంట్లో ఒక మాట అన్నాడు చంద్రబాబు, వైఎస్ లేని అసెంబ్లీని ఊహించుకుంటేనే ఎంతో బాధేస్తుంది అన్నాడు రా. ఏమన్నాడంటే వైఎస్ లేని అసెంబ్లీని ఊహించుకుంటేనే ఎంతో బాధేస్తుంది అంటున్నాడు. కరెక్టే కదండి. చంద్రబాబు నాయుడు ఆ మాట అన్నాడంటే చిన్న విషయం కాదు కదండి. ఎంతైనా ఎంత ఇది లేకపోతే ఆ మాట అని ఉంటాడండి. ఇప్పుడు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు ఏమనేవాళ్ళు ఆయన, కూర్చోవా చంద్రబాబు కూర్చోవా అని ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా అనేవాడండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కరెక్టా కాదా? ప్రేమ కదా. అదే కదా. అందుకే అని ఉంటాడు వైఎస్ లేకపోతే ఇట్టని. కానీ ఇప్పుడు ఒక డేంజర్ ఉందండి. రోషయ్య వల్ల డేంజర్ ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రోషయ్య వల్ల చంద్రబాబుకి. రోషయ్య వల్ల డేంజరా చంద్రబాబుకి? ఏంటది? ఇప్పుడు ఆయన ఏమనేవాడు చెప్పండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారా? వైఎస్ అదే కూర్చో చంద్రబాబు కూర్చోవా నువ్వు కూర్చో అదా. అదే రోజు ఇప్పుడు ఏమంటున్నాడంటే, కాలు తీస్తా, చెయ్యి తీస్తా, అవసరమైతే మెడకాయ తీస్తా అంటున్నాడు. డేంజరే కదండి రోషయ్య వల్ల. మరి అదేనేమో సామెత ఒకటి చెప్తారు పెద్దోళ్ళు, ఏమని, పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు. అదే అందుకనే ఆ మాట అంటాడు చంద్రబాబు. ఎందుకంటే వైఎస్ లేని అసెంబ్లీని తలుచుకుంటేనే భయం వేస్తుంది అని. అయ్యగారా ఇంకా మనకి రోషయ్యనా ఎలకాలం సీఎం చెప్తున్నారు కదా, ఆయన కొనసాగిస్తున్నామని. మరి ఏందిరా అటు రోషయ్యకి ఎంత వయసు ఎక్కువ ఉన్నా, ఆయన ఎంత ముఖ్యమంత్రి పదవి చేపట్టినా కూడా ఆయన పోయాడని చెప్పి కూడా పోతాడా? ఆయన పోవటం ఏంటంటే సంతాప దినాలు అంటున్నా. ఆయన సంగతి కదా నేనేం చెప్పేది, ఆయన పోయేది ఏంటి సంతాప సభ. నేను చెప్పేది మొన్న రాజశేఖర రెడ్డి చనిపోయిన రోజు, ఆ రోజు 7 మంది మంత్రులు స్టేట్మెంట్ ఇచ్చారు కదండి. ఏమని? అదే మేము జగన్ కనుక సీఎం చేయకపోతే రాజీనామా చేస్తాం, ఆత్మహత్య చేసుకుంటాం అని చెప్పారా లేదా? అవును. ఇంకా చేసుకోవాలా అంటే పోలేదంటాను. అదే నేను అనేది. పోయారు, ముందుగా వాళ్ళే పోయారు ప్రమాణ స్వీకారం చేయడానికి. ప్రమాణ స్వీకారం చేయడానికి మళ్ళీ చెప్పారు కదా, మంత్రులు తిరిగి ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పారుగా. అట్లా ముందు ప్రమాణ స్వీకారం చేయడం పోయింది ఈ 7 ఆత్మహత్యలు చేసుకుంటాం అన్నం 7 మంది మంత్రులే ముందు లైన్లో ఉన్నారు ప్రమాణ స్వీకారానికి. అవును. ఇదేనండి రాజకీయం అంటే. నాకు రకరకాల చేశారు కదండి అప్పుడు, రకరకాల చేసినా అసలు విషయం అది కాదు. పైన అధిష్టానంలో అందరు కొట్టుంటారు, ఆ దెబ్బతో ముందు వాళ్ళే పోయారు ప్రమాణ స్వీకారం చేయడానికి. జగట జగట జగటం చేసేస్తాం, రగడ 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 తుందేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం, మరల మరల జననం రానీరా, మరల మరల మరణం మింగేస్తాం, భగల భగల గరడం మా పిలుపే ఢమరుకం. అయ్యగారా సినిమా హీరో నాగార్జున ఉన్నాడు కదండి, అక్కినేని నాగేశ్వరరావు గారు కుమారుడు ఉన్నాడుగా. ఈ మధ్య ఇంకే మతి మరుపు వచ్చినట్టుందండి. మతి మరుపా? వయసు అయ్యుంటులా వస్తుంది మతి మరుపు. అదే వయసు వల్లనా లేకపోతే ఆయన కొడుకు నాగచైతన్య నటించిన జోష్ సినిమా అటు ఇటు అయిందనే? జోష్ సినిమా అటు ఇటు అయితే దిల్ రాజుకు వస్తుంది మతి మరుపు, ఈయనకు కాదు. అయినా నీకెందుకు వచ్చింది ఈ డౌట్, నాగార్జున మతి మరుపు వచ్చిందనే? అంటే ఇప్పుడు మన నాగార్జున గారు ఏమన్నారంటే, ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత చాలా పథకాలు పెట్టాడు కదండి, ప్రజారంజకమైన పరిపాలన అందించి మంచి పథకాలు పెట్టాడు కదా ఆయన. పెట్టాడు, ఆరోగ్యశ్రీ పెట్టాడు,
ఇందిరం ఇల్లు పెట్టాడు, సాగునీరు, తాగునీరు, పావులా వడ్డీ చాలా పెట్టాడు కదా. చాలా పథకాలు అసలు జనాల్లోకి పోయే పథకాలు పెట్టాడండి ఆయన. అవును, అందరికి గ్రామీణ ఉపాధి పథకం ఎంత మంచి పథకం అండి అదే. మంచి మంచి పథకాలు పెట్టాడు. వడ్డీ అది రుణాలని మాఫీ చేశాడండి బ్యాంకు. చేశాడు. ఎన్ని మంచి మంచి పథకాలు పెట్టాడా ఈయన. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలనే. అవును, ఆ పథకాలు జగన్ చెప్పితే గానీ ఆయనకి తెలియలేదంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టినట్టు. నాగార్జున గారు ఆ మాట చెప్పాడు. జగన్ చెప్పితే గాని నాగార్జున గారు తెలియలేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాలు పెట్టారని. అయినా నాకు ఎందుకన్నానంటే ఇప్పుడు అంతకు ముందు టీవీలో ప్రచారం చేశాడు కదా యాడ్లా, ఈ పథకం మంచిది, ఆ పథకం ఇటువంటిది, అది ఇటువంటి చెప్పాడు కాంగ్రెస్. చెప్పిందా? అవును. మరి అయితే మళ్ళీ ఆ మాట ఎందుకు అన్నాడండి? మతి మరిపోయి కదా. కరెక్టే. నాగార్జునకి నిజంగా మతి మరిపి వచ్చేసింది. తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మర్చిపోతే తాగగలను, మరువనివ్వదు. పాపం రోజు టైం బాగలేదండి. ఎవరు పడితే వాళ్ళు తిడుతున్నారు. ఆమె మొన్న గంగాభవన్ తిట్టిందా, నిన్న పిఆర్పి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభారాణి తిట్టింది. ఏం చేస్తాం, కాలం కలిసి రాకపోతే తిట్టించుకోవాల్సింది అందరి చేత. ఆమెమో ఐరన్ లెక్కనిందా, ఈమెమో నువ్వు అటు కాలు పెట్టంగానే చంద్రబాబుకి ఇది జరిగింది, ఇటు కాలు పెట్టంగానే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇటు జరిగింది. అమ్మా నీకు దండం పెడతా నేను, నువ్వు మాత్రం మా పార్టీ వైపుకి రావద్దు అందండి. ఎవరిని? శోభారాణి రోజానంది, నువ్వు మా పార్టీ వైపుకి రావద్దు అని. ఆమె రాకపోతే చిరంజీవి ఉన్నాడుగా. చిరంజీవి ఐరన్ లెక్క నువ్వు చెప్పేది నేను చెప్పరా, ఆయన చెప్తున్నాడు. ఏమని? మొన్న సంతాప సభ జరిగింది కదా అఖిల పక్షంది. దాంట్లో చిరంజీవి ఏం చెప్పాడు, చిరంజీవి వయసు గురించి చెప్తూ, ఆ రోజు 22వ తేదీ ఆగస్టు 22 నా పుట్టినరోజు. నీది కాదు, నీది అంటే నువ్వు కాదు చిరంజీవి, ఆయన అనమాట. చిరంజీవి పుట్టినరోజు నాది అని చెప్పుకున్నాడు. 22 చెప్పుకుని తెలుసులే, అందరికి తెలుసు కదా. అవునవును. ఆ రోజు వైఎస్ పెద్ద పుష్పగుచ్చము ఆయన పంపించాడంట, శుభాకాంక్షలు తెలియజేశాడు, పూల బొకే. కానీ 10 రోజుల్లోనే నేను మళ్ళీ అదే పుష్పగుచ్చం ఆయన పంపిస్తాను అని అనుకోలేదు అని అన్నాడు ఆయన. అయ్యి కాదు, అలాంటి పుష్పగుచ్చం నేను పంపిస్తానని అనుకోలేదు, చాలా బాధపడ్డాడు. ఇది కాకుండా గతంలో కడపోత్సవాలు జరిగాయంట. అప్పుడు వైఎస్ చిరంజీవి ఆహ్వానించాడు గెస్ట్ గా, ఈయన పోయాడు. అప్పుడైతే పోయి ఉంటుంది ప్రస్తుతం ఆయన పోలేదు కాబట్టే పిలిచాడు, ఈయన పోయాడు. మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వచ్చేటప్పుడు ఇద్దరు ఒకే హెలికాప్టర్లు వచ్చారు. ఇక్కడ వైఎస్ కు చిన్న అలవాటు ఉంది, హెలికాప్టర్ కూర్చోని నిద్రపోతాడు. ఆయన అలా నల్లమలాడు మీదకి వచ్చిన తర్వాత మెలకు వచ్చింది ఆయనకి. వచ్చి మనం ఎక్కడ ఉన్నాం అన్నాడంట. అంటే చిరంజీవి ఉండి నల్లమల్ల ఉన్నాం సార్ అన్నాడంట. ఆ నల్లమల్ల చెప్పగానే ఆయన ఒళ్ళు పులంకరించిపోయి, అదిగో ఆ పక్క సరిహద్దు, ఇది హద్దు, ఇది హద్దు, ఆ పక్క ఊరు, ఈ పక్క ఊరు, ఇక్కడ ఈ పడుతా ఈ పడుతా అని చెప్పి దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేసారు చిరంజీవి. రాయలసీమ పెద్ద కదా, రాయలసీమ గురించి ఆయన చెప్పాడు. ఇంతగా అసలు ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మనం కూలిపోయింది చూసా హెలికాప్టర్ వైఎస్ది, ఆ హెలికాప్టరు వీళ్ళిద్దరు వచ్చిన హెలికాప్టరు అదేనంట, కూలిపోయింది కూడా నల్లమల్లోనే. ఈ మాట చెప్పి చిరంజీవి తెగ బాధపడిపోయాడు. అయితే ఇంకా ఆయనకి దగ్గరగా బాగూడదండి, ఎవరు డేంజర్. దరికి రాబోకు రాబోకు రాజా, దరికి రాబోకు రాబోకు రాజా, ఓ కేటి రాజా బెన్ని రాజా, దరికి రాబోకు రాబోకు రాజా. రే రోసియకు పక్క వారి నెగిటివ్, ఈయనకు పాజిటివ్. హెచ్ఐవి పాజిటివ్ ఎయిడ్స్ గురించి నేను చెప్పేది ఇక్కడ. ఒకరి నెగిటివ్ ఈయనకు పాజిటివ్. అంటే ఇప్పుడు దురదృష్టవశాత్తు వైఎస్ రాజశేఖర్ చచ్చిపోయాడు, అది ఆయన నెగిటివ్. ఈయన వెంటనే సీఎం కావడం ఈయనకు పాజిటివ్ కదా. అలాగే మంత్రులు సహకరించకపోవడం మనకు నెగిటివ్, అంటే రాష్ట్ర పరిపాలన సరిగ్గా జరగదు కదా. కానీ ఈ విషయాన్ని తెలుసుకుని అధిష్టానం ఈ రోసయ్యకి కేబినెట్ విస్తరించుకో అని చెప్పి ఆర్డర్ ఇవ్వడం ఆయనకు పాజిటివ్, అంతే కదా. ఇప్పుడు సీఎం జగన్ ఉన్నాడు కదా, సీఎం జగన్ కాదు, జగన్ ని సీఎం చేయాలని చెప్పి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఆందోళన చేయడం జగన్ కి నెగిటివ్ కదా.
కానీ ఇక్కడ రోసీనే పుడికిద్దాం అని అనుకోవడం అధిష్టాన ఆలోచన ఉంది కదా, అది ఈయనకు పాజిటివ్, రోజీకి. కరెక్ట్ అంటే ఏది కరెక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళకి నెగిటివ్ అయితే ఈయనకు పాజిటివ్ అవుతుంది, అంతే కదా. నెగిటివ్ పాజిటివ్ అంటున్నావు కదా, అసలు నేను చెప్పింది ఈ నెగిటివ్ పాజిటివ్ గురించి నీకు అర్థమైందో లేదో నాకు తెలియాలంటే ఓ మంచి ఉదాహరణ చెప్పరా. మంచి ఉదాహరణ, మంచి ఉదాహరణ. బ్రహ్మాండంగా ఎదిరిపోవాలి అంతే, అంతే కదా. మంచిది మంచిది ఎదిరిపోవాలా. ఇప్పుడు మీరు రక్తాలకు పాజిటివ్ అనుకోండి, మీ ఆవిడకి నెగిటివే కదా. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేదా, సరదాగా జగమంతా చుట్టేసేరా. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేదా, సరదాగా జగమంతా చుట్టేసేరా. సిల్లి చౌకులు వేసుకో, కెల్లి కచ్చా పెట్టుకో, నొల్లిక పేకలు ఆడుకో, పొల్లి రొమాన్సులు